దాదాపు 29 దాకా ఏమన్నారంటే ఇంకా తగ్గుతుంది అనే టెస్టులు చేస్తున్నారు. ఎలాగైనా తగ్గించండి, ఖర్చైనా పర్వాలేదు, పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తే చాలు అని అన్నాను. ఇంకా రోజు ఏమంటుందా అంటే వాళ్ళు తగ్గిద్ది అంటారు, ఇంకాసేపటికి ఏంటంటే లాభం లేదంటారు. అలా అయింది మా పరిస్థితి. ఎట్లా ఉందంటే ఇంక చెప్పడానికి లేదనమాట. తర్వాత మా ఇంటికాడ వాళ్ళు తెచ్చారు మెడిసిన్. తెచ్చి వాళ్ళకి బాగున్నాక హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఇక్కడ నాగేశ్వరరావు గారి ఆయుర్వేదిక్ క్యాన్సర్ క్లినిక్ ఉందని మీకు ఎలా తెలిసింది? మేము ఫస్ట్ ఒమేగాలో ఈ క్యాన్సర్ లంగ్స్కి వచ్చిందని చెప్పారండి. చెప్పిన తర్వాత ఏం చేశారంటే మేము 2వ తారీఖు ఒమేగాలో జాయిన్ అయ్యాము. దాదాపు 29 దాకా ఏమన్నారంటే ఇంకా తగ్గుతుంది అనే టెస్టులు చేస్తున్నారు. అంటే మేము వెళ్ళడమే అమ్మాయికి ఆక్సిజన్ అందకుండా ఉండేసరికి మేము వెళ్ళటమే ప్రాణభయంతో వెళ్ళాం కదా. ఇంకా వాళ్ళు అలా చెప్పేసరికి ఆ రోజు నేనేం చెప్పానంటే డాక్టర్ గారికి, ఎలాగైనా తగ్గించండి, ఖర్చైనా పర్వాలేదు, పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తే చాలు అని అన్నాను. అయితే ఇంక నేను అక్కడే ఉంచాను, అంటే తగ్గుతుంది అని. చాలా టెస్టులు చేశారు, అంతా చేశారు. ఇంకా రోజు ఏమంటుందా అంటే వాళ్ళు తగ్గిద్ది అంటారు, ఇంకాసేపటికి ఏంటంటే లాభం లేదంటారు. అలా అయింది మా పరిస్థితి. ఎట్లా ఉందంటే ఇంక చెప్పడానికి లేదనమాట. తర్వాత మా ఇంటికాడ వాళ్ళు తెచ్చారు మెడిసిన్. తెచ్చి వాళ్ళకి బాగున్నాక మా ఇంటికాడ వాళ్ళకి గొడవలో లంగ్స్కి వచ్చింది గడ్డలు అని అంటే అక్కడ చూపించారంట. చూపిస్తే వాళ్ళు ఇంక తట్టుకోలేము మనం అని ఇంటికి వచ్చారంట. వాళ్ళు వాడుతున్నాం బాగానే ఉందని మాకేం చేశారంటే ఈ మధ్య ఇల్లు కడితే వాళ్ళు డ్రిల్స్ చేశారనమాట. ఆ పిల్లలు మాతో చెప్పారు. ఇంకా ఏం చేశారు, పోయిన నెల వీళ్ళ నాన్నగారును సాయి తీసుకొచ్చారు. ఇంకా లాభం లేదు అన్న తర్వాత మనం ఏదో ఒక ప్రయత్నం అయితే చెయ్యాలి కదా. ఇంకా ఆయన ఏమన్నాడంటే ఊపిరితిత్తుల డాక్టర్ గారికి కూడా, కనుమూరు శ్రీనివాసరావు కాడికి గుంటూరులో ఫేమస్ కదా, ఆయన కాడికి కూడా తీసుకెళ్ళి చూపించమన్నాడు. చూపిస్తే ఆయన కూడా లాభం లేదన్నాడు. ఇంక నేను వెంటనే వచ్చేసి మెడిసిన్ తెచ్చి అయితే నా కాడే ఉంది, అమ్మాయి ఐసీలో ఉంది, వేయడానికి కుదరదు. ఇంకప్పుడు ఏం చేసామంటే ఐసీలో ఉంది కదా అమ్మాయి, ఇంకా ఎవరు లాభం లేదు అన్నాక ఇంకా ఎమ్మటనే ఇక్కడికి ఫోన్ చేసాం. మెడిసిన్ మా కాడ ఉన్నాయి. ఏదైతే ఆక్సిజన్ 30 లీటర్ల మీద ఉంది అమ్మాయి, 2 సిలిండర్ల మీద ఉంది. అయితే ఏ మందు వేస్తే మా అమ్మాయి త్వరగా క్యూర్ అయిద్దో అది చేస్తాను అని చెప్పా. అయితే నాకు వాళ్ళు ఇచ్చారు 2 బాటిల్స్ ఇచ్చారు కదా, అందులో నుంచి ఒక బాటిల్ పేరు చెప్పారండి. అది ఒక 30 చుక్కలు వేయండి మీరు, పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ వేసి తాపించండి, 5 డేసే చూడండి, ఎక్కువ టైం తీసుకోవద్దు, మీరు 5 డేస్ చూడండి అన్నారు. అంటే నేను ఎమ్మటనే వేసానండి, చుక్కలు పాలల్లో వేసి కలిపించాను. అంటే ఇంకా ఆయన తెల్లారు మనకేం చెప్పాడంటే లాభం లేదు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్నారు. ఈరోజు శుక్రవారం వేసాను, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. ఇంకా అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే మామూలుగా జనరల్గా నేను ఎక్కడైతే చూపించుకుంటా ఆయన కాడికి తీసుకెళ్ళా, ఏదైతే అదైంది చూడండి అని. ఇక్కడ ఇంకేమన్నారంటే ఆయన కూడా సుమారుగా అంతే చెప్పారు, కానీ ఈ మెడిసిన్ అయితే నేను రోజు వేస్తాను ఉన్నా. 5 డేస్ వేసాను. వేసిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన 2-3 రోజులకి ఆక్సిజన్ మంచి తీసేశారు, ఎమ్మటనే తీసేశారు. తీసేసి ఒక పగులంతా అసలు పెట్టకుండా ఉంచారు, ఆక్సిజన్ లేదు. ఇక్కడ 30 లీటర్ల మీద ఉన్న ఆక్సిజన్ అక్కడికి వెళ్ళిన తర్వాత 2-3 రోజులకే పగులు మొత్తం ఆపిచ్చేశారు డాక్టర్ గారు. ఇంకా తర్వాత అప్పుడు నాకు నమ్మకం కుదిరింది. ఎలాగైనా నేనేమన్నా అంటే ఇంటికి వచ్చిన తర్వాత అక్కడైతే వైట్ రైసే కదా మనకి, హోటల్ ఫుడ్డే కదా దొరికేది. ఇంకా అందుకని అయితే మళ్ళమ్మ హోటల్ ఫుడ్ అయినా పర్వాలేదు, ఈ మెడిసిన్ వాడండి, ఇంటికి వచ్చిన తర్వాత మన డైట్ జాగ్రత్తగా వాడండి అన్నారు. సరే అక్కడ వాడేసాము. ఎంత ఒక 10 డేస్లోనే పంపించేశారు ఇంటికి. అమ్మాయి బాగానే ఉంది. ఇంక వచ్చిన తర్వాత బాగా నీరసంగా అలా ఉంది. 2 రోజుల ఈ సార్ చెప్పారు కదా కొర్రలు అరికలు సామెలు అయ్యి, నేను అచ్చంగా ఇంకా వాటితో ఇడ్లీ చేయని ఏదైనా చేయని ఇంకా వాటితోనే ఫుడ్ పెడుతున్నా. 2 రోజులు అయితే బాగా ఆ మెడిసిన్కో సంథింగ్ మమ్మల్ని కూడా 2 రోజులు ఇంటికి వచ్చి నాకు గుర్తుపట్టలే మా అమ్మ, మీరెవరు అని అంటుంది. అయినా కానీ ఆ ఫుడ్ ఆకలైనప్పుడు పెట్టడం అసలు ఎమ్మటి నాకు కళ్ళు తిరిగి పడిపోతుంది. స్పీడ్గా 2 రోజుల్లో అవి పెట్టిన తర్వాత అమ్మాయి తింటుంది,
2 రోజుల్లోనే మళ్ళీ కాస్త కూర్చోవడం నడవడం బాగానే ఉంది. ఇంటికి వచ్చినాక 10 రోజుల్లో ఇంకా బాగా రికవరీ అయింది. అందుకనే ఇక్కడికి ఒకసారి డాక్టర్ గారికి చూపించి మెడిసిన్ తీసుకొని వెళ్దామని ఈరోజు నేను వచ్చాను అనమాట. ఓకే, ఇప్పుడు సంతోషమేనా? హ్యాపీనేనండి, ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఓకే, సో మరి ముందుతో కంపారిజన్ చేస్తే ఇప్పుడు ఈ చాలా చాలా నయం అసలు. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే అసలు మేము ఇంతవరకు ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేదు. అంటే చెప్పడం ఏంటంటే ఈరోజు బాగుంటుంది, ఇంకాసేపటికి బాగుండదు. ఇదంతా అసలు ఎంత గందరగోళం అంటే మన అమ్మాయిని మనం తీసుకెళ్ళి మనం తెస్తామా తేలేమనే ఒక నరకం అన్నమాట. ఇక్కడికి వచ్చి ఈ మెడిసిన్ వాడినాక బాగానే ఉందండి. పాపం డాక్టర్ గారు ఏం చెప్పారు? ఎన్నాళ్ళు వాడితే అది క్యాన్సర్ మొత్తం పోతుందని చెప్పారు. అంటే ఆ రోజు మెడిసిన్ తెచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు సాయి వచ్చారండి. ఆ రోజు మరి వాళ్ళు వీళ్ళేం అడగలేదేమో, నాకైతే తెలీదు. అందుకని వివరంగా కనుక్కొని ఈ రోజు నేను తీసుకొని వెళ్దామని వచ్చాను. మరి డాక్టర్ గారు ఎదురుగానే ఉన్నారు, మరి అడిగేయండి. 6 months, 6 to 9 months maximum. ఇంకా పూర్తిగా తగ్గిపోతుంది. చూసారా? అమ్మయ్య, ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? తన ఫేస్ లో స్మైల్ వస్తుంది ఇప్పుడు. పోనీలండి, చాలా తొందరగా తగ్గి ఒక 1 year అయినా బాధ లేదండి. మేము వాడతాము, తగ్గిపోతే చాలు అని కోరుకుంటున్నాను. అంతే కదండి. మొన్నే మా అమ్మాయిది MBA అయిపోయింది, పాపం జాబ్ కోసం చూసుకుంటా ఉంది. అంతలోకి సడన్గా ఇది వచ్చేసింది. ఏం లేదు, ఇప్పుడు ఖచ్చితంగా తగ్గిపోతుంది. కరెక్ట్గా 1 year లో మళ్ళీ అందరిలానే మాలా పరిగెడుతుంది. అవును, చూడండి, 1 year రెస్ట్ ఇచ్చేద్దాం. అవును.